దేవుని కొరకు నీవు ధనవంతుడిగా ఉండాలన్న దేవుని ఆలోచన. ఆయన సువార్త పరిచర్యలో, ఆయన సంఘ అభివృద్ధిలో నీవు పాలిభాగస్తురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. లేఖనాల్లో ఎంతోమందిని దీవించిన దేవుడు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవుడు నూరంతల ఫలం ఇచ్చాడట. అంత సమృద్ధిని, అంత ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. మా కొట్లు నింపబడి ఉన్నవి. భక్తుడు అన్నాడు కదా ఉన్న సందర్భంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈరోజు అలాంటి సమృద్ధిని జీవితంలోకి దేవుడు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు కదా, కనీసం వడ్డీలు కట్టలేక బాధపడుతున్నావు కదా, ఏమోనండి నా బ్రతికేం అర్థం అవ్వట్లేదండి, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోయి బ్రతికంతా అప్పులమయం అయిపోయిందని ఏడుస్తున్నావా? దేవుడు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ సంపాదన మీద దేవుని కృప ఉండడం వలన ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవించిన దేవుడు ఆశిస్తున్నాడు. సకల విధములైన దీవెనలతో నీ కుటుంబాన్ని దేవుడు నింపాలని, దేవుని సేవకులు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని వింటూ ఉంటే దేవుడు మీ పరిచర్యను నింపాలని మనస్ఫూర్తి